హైదరాబాద్ లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్ చౌక్ లోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఇదిలా ఉంటే మంటలు సంభవించే సమయంలో ఆ భవనంలో 4 కుటుంబాల్లోని 30 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 14 మందిని కాపాడారు. మంటలు భారీగా ఎగిసి పడుతూ ఉండడంతో లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోపల ఇంకా 16 మంది ఉండడంతో 10 అంబులెన్సులను ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా రెస్క్యూ చేయబడిన వారిలో 7గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 3 చిన్నారులు సహా 14 మంది ఉన్నారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. ఇక భవనంలోని ఏసీ కంప్రెషర్ పేలడంతో ఈ మంటలు చెలరేగినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో 3 మృతి చెందారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 మృతి చెందినట్లు సమాచారం. पानी चालू करो। अरे भाई पानी चालू करो। अरे भाई హైదరాబాద్ లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్ చౌక్ లోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంటలు సంభవించే సమయంలో ఆ భవనంలో 4 కుటుంబాల్లోని 30 మంది స్థానికులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 14 మందిని కాపాడారు. మంటలు భారీగా ఎగిసి పడుతూ ఉండడంతో లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. లోపల ఇంకా 16 మంది ఉండడంతో 10 అంబులెన్సులను ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణము ఏసీ కంప్రెషర్ పేలడం వల్ల జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక రెస్క్యూ చేయబడిన వారిలో 7గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 3 చిన్నారులు సహా 14 మంది ఉన్నారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ గా కూడా ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ స్థానికులు కూడా సహకరిస్తున్నట్లుగా కూడా తెలిసింది. మంటలు కూడా దట్టంగా అలుముకున్నాయి. సో ప్రమాద తీవ్ర అయితే బాగానే ఉన్నట్లుగా ఉంది. 30 మంది దాకా ఆ కుటుంబాలు అక్కడ నివసిస్తున్నట్లు తెలిసింది. అయితే 3 ఆ ప్రమాద స్థలంలోనే మరణించినప్పటికీ మరో 4 ఆసుపత్రిలో తీసుకువెళ్లిన తర్వాత చికిత్స అందిస్తున్న సమయంలో మరణించినట్లుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు నడి తెలుసుకున్నాం. మధు, చెప్పండి. మీర్ చౌక్ లో ఈ రోజు ఒక పెద్ద ప్రమాదమే జరిగినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. మంటలు కూడా దట్టంగా అలుగుని పొగ కూడా బాగా వస్తూ ఉన్న నేపథ్యంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? గుల్జార్ హౌస్ ఏదైతే ఉందో ఆ గుల్జార్ హౌస్ మీర్ చౌక్ లో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ సమీపంలో ఈరోజు ఉదయాన్నే అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అగ్ని ప్రమాదంలో చాలా మంది చిక్కుకున్నారు. ఎంతమంది చిక్కుకున్నారు అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే బయటికి రావాలి. 10 ఫైర్ ఇంజన్లను అయితే రంగంలోకి దింపారు. ప్రస్తుతం చార్మినార్ కు సంబంధించినటువంటి ఆ రూట్ ఏదైతుందో మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. భవనంలో మొత్తం 30 మంది ఉన్నారు అనేటటువంటి సమాచారం కూడా ఉంది. చిన్నపిల్లలు ఎక్కువగా కూడా ఆ భవనంలో చిన్నారులు ఎవరైతే ఉన్నారో చిన్నారులు చిక్కుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. వారందరినీ కూడా ప్రస్తుతం రక్షించే పనులు అయితే పడ్డారు. పూర్తిగా లా అండ్ ఆర్డర్ పోలీసుతో పాటు అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా రంగంలోకి దిగారు. చూడొచ్చు ఏదైతే ప్రస్తుతం
స్క్రీన్ మీద మనకు కనబడుతున్నటువంటి మొత్తం బిల్డింగ్ అంతా కూడా చాలా ఇరుకైనటువంటి ప్లేస్ ఏదైతుందో ఇరుకైనటువంటి ప్లేస్ అలా ఇరుకైనటువంటి ప్లేస్లకి లోపల ఒక్కసారిగా ఆ బిల్డింగ్ భవనం ఏదైతుందో అంటే మీతో సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతుందో ఆ బిల్డింగ్ లో ఒక్కసారిగా మంటలు అయితే ఎగిసిపడ్డాయి. అయితే అక్కడికక్కడే మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడికక్కడే ముగ్గురు చనిపోయినటువంటి తెలుస్తుంది. చికిత్స పొందుతూ మరొక నలుగురు కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు మహిళలు ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం మంత్రులు అంటే ఇది ఇంతా కూడా పూర్తిగా కూడా కమర్షియల్ ఏరియా ఒకటి అదేవిధంగా భవన నివాసాలు ఉండేటటువంటి ప్రాంతం కూడా కుంగిపోయి ఉండడము అంతా కూడా పూర్తిగా కూడా లోపలంతా కూడా అక్కడ లోపలికి వెళ్ళేందుకు కూడా రహదారి కూడా కాస్త ఇరుకున్నటువంటి ప్రాంతంతో అయినా సరే ఇప్పటికే పెద్ద మొత్తంలోనే 10 ఫైర్ ఇంజిన్లను అయితే రంగంలోకి దింపారు. ఇందులో 3 పురుషులు అదేవిధంగా 2 మహిళలు చిన్నారులు కూడా ఉన్న నేపథ్యంలోనే వారందరినీ ప్రస్తుతం వారందరూ కూడా తెలిపినటువంటి వారందరినీ కూడా ఐడెంటిఫై చేసే పనులు అయితే పడ్డాయని రైతు దీనికి సంబంధించి భవనం ఏసీ కండిషన్ ఏదైతుందో ఆ ఏసీ కండిషనర్ పేలడంతోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అని ప్రాథమికంగా ఒక అంచనా గడించారు. ఇంకా కన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎలా జరిగింది ప్రమాదానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రమాదం దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద అయితే వివరాలు ఆలోచిస్తున్నారు. మంటలు అయితే ఇంకా కూడా పూర్తిగా కూడా అదుపులోకి రావాల్సి ఉంది. ఆల్మోస్ట్ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా చెప్పుకొని మంటలను అయితే అదుపులో చేయడం అయితే జరుగుతుంది. మొత్తం ఇందులో 7 ఇప్పటి వరకు కూడా మనకున్న సమాచారం ప్రకారం అయితే 7 ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ 7తో పాటు మరికొంతమంది సీరియస్ ఇంజురీ అయితే అయ్యింది. ఎందుకంటే సాయినాథ్ సమీపంలో ఉంటుంది కాబట్టి అక్కడంతా కూడా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్లేస్. ఈ నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్లేస్ లోకి ఎక్కువగా జనాల ఫ్లూటింగ్ అంటూ ఉంటుంది. అక్కడ నివాసాలు కూడా నివాసాలలో కూడా కాస్త చిన్న ఇల్లులు ఉంటాయి. ప్లస్ ఇరుకైనటువంటి నివాసాలు కూడా అక్కడ ఉంటాయి. సో ఇటువంటి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా మంటలను అదుపు చేయడానికి వాళ్ళు కూడా స్థానికులు కూడా ప్రయత్నం చేశారు. ఆ మొత్తం స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఏదైతే ఫైర్ సిబ్బంది పడుతున్నటువంటి లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించడానికైతే తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఏదైతే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, అదేవిధంగా హాస్పిటల్ కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని పూర్తిగా కూడా గాయపడినటువంటి వారందరినీ కూడా మెరుగైన వారికి తాత్కాలికంగా అక్కడికి చికిత్స చేసి ఆ తర్వాత హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. పూర్తిగా కూడా అంటే మంటలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే అదుపులోకి రాలేదు. మరి కొంత అంటే దీనికి సంబంధించిన ఇంకా లోపల ఎంతమంది చిక్కుకున్నారు అనే దాని మీద అయితే ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది. ఇప్పటి వరకు చూస్తుంటే మాత్రం మొత్తం ప్రమాదం అంటే ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదం ఏదైతుందో ఈ ప్రమాదంలో 7 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అందులో చిన్నారులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అదేవిధంగా 3 పురుషులు కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం. సో వాళ్ళందరి వివరాలను కూడా ఆరా చేసే పనులు అయితే పడ్డారు. రైతు అంటే ఇంకా ఈ ప్రమాదం ఏదైతుందో ప్రమాదానికి అసలు కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ మధు.